అది మనం సైతంకి ఎక్కడ పునాది పడింది సార్ అసలు? నేను ఎటువంటి బలం లేనివాడిని, పేదవాడిని, అర్భకుడిని, ఫైట్ చేయలేను, నాకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. నేను భాగ్యనగరంలో స్టార్ట్ అయిన ప్రతి టెలివిజన్ ఛానల్లో అప్పట్లో సొంతంగా సీరియల్ చేసినవాడిని. 99.99 ఛానల్స్ నాకు డబ్బులు కట్ చేసాయి. కట్ చేసినప్పుడు అవన్నీ ఆలోచిస్తే ఒకరోజు ఒక 17-18 సంవత్సరాల క్రితం ఒంటరిగా అలాగా కూర్చొని బాధపడతా ఉంటే, ఎందుకు నీకు ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రతి చోట ఎందుకు జరుగుతుంది ఏంటి అంటే, కామన్గా అవతల వాళ్ళు కామన్గానే చేస్తున్నారంటే బికాజ్ యూఆర్ ఏ కామన్ మ్యాన్. ఓకే. సో వద్దు, ఇక రిస్కులు చేయొద్దు, ఇక మానేద్దాం. బట్ ఎలా మనకింత అంటే ప్రీషియస్ టైం, ప్రీషియస్ ఏజ్, నా బలం, నా శక్తి పాడైపోయిందిగా. ఒక ఛానల్ దగ్గర ఒక డబ్బు తెచ్చుకోవడానికి, నేను పనిచేసిన డబ్బు వెనక్కి తెచ్చుకోవడానికి కొన్ని నెలల పాటు, సంవత్సరం పాటు అక్కడే తిరుగుతా ఉంటే, ఈ సంవత్సరం నా కెరీర్ పోయింది, టైం పోయింది, అంతా పోయింది. సో నా ప్రీషియస్ ఏజ్, నా స్ట్రెంగ్త్ అంతా పోతుంది అని కసితోటి మరి ఏం చేయగలను, నేను ఫైట్ చేయలేను. నో, మనం దీన్ని ఇలా చేయడానికి కుదరదని చలనచిత్ర పరిశ్రమలో, తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాచ్మెన్ ఆత్మకథ అని ఒక పుస్తకం రాయటానికి స్టార్ట్ చేశాను. వాచ్మెన్, బికాస్ ఐఎమ్ వాచింగ్ యాజ్ ఎ వాచ్మ్యాన్ ఈచ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. నేను గేట్ దగ్గర ఉండిపోయా, నాకు స్టార్డమ్ రాదు, బయటికి వెళ్ళలేను. సో స్టార్ట్ చేసి ఒక 20-22 పేజీలు రాసిన తర్వాత చదువుతుంటే నాకే బాధ అనిపించింది, భయం వేసింది. ఇంత కస్య నాకు, ఇంత కోపమా? ఈ వ్యక్తులందరూ నా ఫ్రెండ్సే కదా. చాలా మంది మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా నా అన్నయ్య అనేవారు, నేను ఒరే అనేవాడిని. అప్పుడప్పుడే వచ్చేవాళ్ళు అందరూ, అప్పుడప్పుడే వచ్చేవారు వీళ్ళందరూ. అది చాలా పెద్దవాళ్ళు అయ్యారు, కోట్లు తీసుకుంటున్నారు ఈరోజు. అయినా కానీ నేను ఒరే అనేవాడిని, నన్ను అన్నయ్య అనేవారు. వీళ్ళు స్నేహితులే కదా, వీళ్ళ మీద ఇంత ఎలా, మరి వాడు చేసాడు తప్పు కదా. అవును, తప్పు ఉంది. ఒక ఫ్రెండ్ నాకు ఈరోజు చాలా మంచి ఫ్రెండ్, అతను నేను డైరెక్షన్ చేసిన తర్వాత సినిమా ఫెయిల్యూర్ అయింది. అవుట్ ఆఫ్ మై బ్యాడ్ లక్. సినిమా చాలా మంచి సినిమా, కుర్రాళ్ళ రాజ్యం. కుర్రాళ్ళ రాజ్యం ఉంటే, సినిమా డైరెక్షన్ అంటే వ్యూ ఫైండర్ లో చూస్తూ ఫోటోలు దిగడం అనుకున్నావా అన్నాడు ఫ్రెండ్. అని వేషం నాకు ఏదైనా ఇవ్వ అంటే, అయిపోయిందా డైరెక్షన్, వేషాలకు వచ్చావా అన్నాడు. అంటే చాలా రోజులు అలా ఉండిపోయి స్తబ్దంగా ఏం చేయాలో తెలియక, సరే వేషం అయినా వేసి బతకాలిగా నేను అని, అది ఫ్రెండే కదా, ఒరే అనే ఫ్రెండే కదా అని అతని దగ్గరికి వెళ్తే ఆ మాట అంటే నాకు అంటే ఎస్ కరెక్టే, బట్ వీడిని బయట పెట్టడం వల్ల నా కసి నాకు తగ్గుతుందేమో, దానివల్ల ఉపయోగం ఏంటి అని అనుకొని ఆ పేపర్లని చింపేసి రియలైజ్ అయ్యారు. అది అయితే చింపేసాను కానీ పాడేలా దాచుకున్నా పేపర్. ఎందువల్ల నువ్వు ఒంటరివాడు కాబట్టి, నీకు బలం లేదు, శక్తి లేదు కాబట్టి. మరి శక్తి ఎలా వస్తుంది? నీ ఫ్యామిలీని పెంచుకుంటే వెళ్ళు, నీ వెనకాల ఫ్యామిలీ ఉంటుంది. ఎస్ అని ఆ రోజు నుంచి ఎవరైతే అవసరార్థులు ఉన్నారు, ఎవరైతే మన కోసం నాకేమైనా అయితే ఈ వ్యక్తి ఉన్నాడు అని అనుకున్నారో, అటు అందులో కూడా నాకేమైనా అయితే అంటే చచ్చిపోవడమేగా. చచ్చిపోయిన తర్వాత నాకేమవుతుందో నాకు తెలియదుగా. అయినా ఈ వ్యక్తి నన్ను కాపాడుతాడు, నాకేమైనా అయితే అనే ఒక ధైర్యం ఒక వ్యక్తి వల్ల కానీ, ఒక వ్యవస్థ వల్ల కానీ ఉంటే ఆ వ్యక్తి గొప్పతనం ఏంటి, అది అనిపించుకోవాలనుకున్నాను. అవసరార్థులు ఎవరున్నారో వాళ్ళని ఆదుకోవటం వల్ల, వాళ్ళ కళ్ళల్లో తృప్తితోటి మనల్ని దీవించటం వల్ల మన బలం పెరుగుతుంది, మన శక్తి పెరుగుతుంది, మన జీవన విధానం మారుతుంది. సో స్వచ్ఛంగా తృప్తిగా బతకగలం అనే ఉద్దేశంతో ఆ ఫ్యామిలీని పెంచుకుంటూ వెళ్తే ఈరోజు లక్షలాది మంది నా కుటుంబం, మనం సైతం ప్రపంచం నిండా నన్ను దీవించే వాళ్ళు ఉన్నారు ఆ తల్లి దయ వల్ల. సహాయం పొందిన ప్రతి ఒక్కరు దీవిస్తారు, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దీవిస్తారు. సహాయం చేశామని నేను ఎందుకు చెప్తాను అంటే, అవతల వ్యక్తి కూడా ఈ స్పీడ్ యుగంలో మనల్ని మనం చూసుకోవటం మానేసాం, చూడలేకపోతున్నాం. ఇలాంటి మ్యాటర్ని మనం చెప్పటం వల్ల, అరే ఈ పలానా వ్యక్తికి ఇలా కష్టం వస్తే పలానా వ్యక్తి ఇలాగా పోగు చేసి డబ్బులు ఇచ్చాడు అని తెలిస్తే అతను కూడా ముందుకు వచ్చి 10 మందికి తన కూడా నిలబడచ్చు. అందువల్ల నేను చెప్తా, అలా తెలియటం వల్ల
ప్రపంచంలో లక్షల్లో నా కుటుంబం ఉంది ఈరోజు. ఉమ్. ఒకరోజు అన్నపూర్ణమ్మ గారు చనిపోయిన తర్వాత ఉమ్. ఆ చనిపోయిన రోజున మహేష్ బాబు గారు ఊళ్ళో లేరు. ఓకే. నాగేశ్వరరావు గారి నాగేశ్వరరావు గారి భార్య. ఇంట్లో. ఓకే. నాగేశ్వరరావు గారి దగ్గర. ఉమ్. అన్నపూర్ణమ్మ అంటే ఆవిడే. అవునవును. ఆ, ఆ. తో ఆ తర్వాత ఆ వారం రోజులకి ఎప్పుడో మేము విజయనగరంలో నాగేశ్వరరావు గారి ఫ్యాన్ ఒక ఆయన ఉన్నాడు, ఉమ్. కట్టమూరి సుబ్రహ్మణ్యం అని. అతను కళ్ళు రెండు పోయినాయి. నాగేశ్వరరావు గారి సినిమాకి వెళ్ళి వస్తుంటే బండి మీద పడిపోయి కళ్ళు పోయినాయి అతనికి. ఉమ్. అతను విపరీతం నాగేశ్వరరావు గారి అభిమాని. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ ఎప్పుడు ఉంది. ఎప్పుడు ఉంటది కదా. ఇప్పుడంటే ఏదో సోషల్ మీడియా వచ్చాక నా ఫ్యాన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ గారు వీళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ. అప్పుడు అలా కాదు, ఇంకా హీరోలు కూడా అలా దగ్గరగా ఉండేవారు. ఓకే. ఆ కట్టమూరి సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి పెళ్లి విజయనగరంలో. నాగేశ్వరరావు గారు నేను వెళ్ళాలి, టికెట్లు బుక్ చేశారు, అన్ని అయిపోయినాయి, వెళ్ళాలి అన్నప్పటికీ అన్నపూర్ణమ్మ గారు చనిపోయారు. సో ఆ రోజు నాతో ఏం చేస్తున్నారంటే, నేను రాలేను కదా కాబట్టి ఒక లెటర్ రాసిస్తాను, ఆ లెటర్ మీరు అక్కడ స్టేజ్ మీద చదవండి అని నాగేశ్వరరావు నాకు చెప్పారు. నాగేశ్వరరావు బతుకున్నంత వరకు సార్ అనిపించుకున్నాను నేను ఆ రిలేషన్. అలా ఆయనతో కూర్చొని మాట్లాడుతుంటే మహేష్ బాబు గారు బయలుదేరిపోయారు ఇంటి దగ్గర. నమ్రత గారు, మహేష్ బాబు గారు నాగేశ్వరరావు ఇంటికి వస్తున్నారు. సుమంత్ గారికి వాళ్ళకి బాగా దగ్గర స్నేహం. సుమంత్ గారు టెన్షన్ పడుతున్నారు, బాబు వచ్చేస్తున్నాడు, ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏది పట్టించుకోవాలా. చెక్ పోస్ట్ దాటి వచ్చారు తాత, వచ్చేస్తున్నారు తాత అని చెప్తా ఉన్నాడు ఆయన. రాని అమ్మా నేను మాట్లాడుతున్నా అని నాతోటి మాట్లాడాల్సిన సబ్జెక్ట్ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ లోపల మహేష్ బాబు గారు వచ్చారు. మీ ఇద్దరు ఆఫీస్ రూమ్లో ఉన్నాం. అలా వెళ్తా అలా ఆగి విష్ చేశాడు ఆయన. కూర్చో బాబు లోపల ఇప్పుడే వస్తున్నా అని చెప్పారు. బట్ ఈ నెల నాతో మాట్లాడిన తర్వాత, నన్ను ఫినిష్ చేసిన తర్వాత నన్ను కూర్చోబెట్టి ఆ లెటర్ నా చేతికి ఇచ్చి ఇలా మాట్లాడండి అని చెప్పి అప్పుడు నేను లోపలికి వెళ్తానని వెళ్ళారు. అదే ఇంకొకరు అయితే నువ్వు ఆగు నేను వస్తా తర్వాత. అంతే. ఆ విలువ ఆయన ఇచ్చినప్పుడు మనం కూడా అంతే. నాకు ఆయనతో సంబంధం లేదు ఇక. అసలు మహేష్ బాబు గారు వచ్చారు, లేకపోతే నేను లేచి వెళ్ళిపోవాలేమో నాకెందుకు, నా హీరో నా దగ్గర కూర్చున్నాడు. అంతే సార్. అది మెయింటైన్ చేయగలిగితే, ఆ రిలేషన్ మెయింటైన్ చేయగలిగితే, చిరంజీవి గారి దగ్గర అలాగే ఉన్నా, కళ్యాణ్ బాబు దగ్గర అలా ఉన్నా, బాలయ్య బాబు దగ్గర అలా ఉన్నా, నాగార్జున గారి దగ్గర. అంటే ఈ ఫ్యాన్స్ వార్లు ఉంటున్నాయి చాలా మంది. ఫ్యాన్స్ వార్స్. అవును. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, వీళ్ళంతా ఒకటే అని తెలుసుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అసలు ఈ ఫ్యాన్ వార్ పై మీరేమంటారు సార్? అది అసలు మూర్ఖత్వం అండి. ఫ్యాన్ గా అభిమానించడం వేరు, ఇంకొకరి మీద దురభిమానం ఎందుకు? ఏ హీరో ఒక్కొక్క వేషం ఉంటే వచ్చినప్పుడు ఆ వేషాన్ని చేసి ఫ్యాన్స్ ని ఎక్కువ చేసుకుంటే వెళ్ళిపోతారు. వాళ్ళ కమర్షియల్ ఇదిగా పెరిగితే వెళ్తారు తప్ప ఫ్యాన్స్ గా మనం కొట్లాడుకోకూడదు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. సినిమా ఇండస్ట్రీ అసలు మీరు చూసినప్పటికీ ఇప్పటికి ఎన్నో మార్పులు. అవును. టెక్నాలజీ పరంగా ఏదైనా సరే మీరు ఏం చెప్తారు సార్? అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు వచ్చినాయి? దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఇండస్ట్రీకి? అప్పుడు విఠలాచార్య సెట్టింగుల ద్వారానే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఎంత టెక్నాలజీ. అప్పుడు ఎక్కువగా లైబ్రరీ ఫిల్మ్స్ వచ్చాయమ్మా. ఆ ఫిల్మ్ లైబ్రరీలో దాచుకునేవారు. ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళి ఫిల్మ్ తెచ్చుకుంటున్నాం. అదే తేడా వన్ వర్డ్ లో. అంతే కదా. ఇప్పుడు సినిమాల్లో ఎక్కువ కాలం గుర్తుండే సినిమాలు ఇప్పుడు లేవు, ఉండవు. ఇక రాను రాను ఇంకా మారిపోతుంది. కుటుంబ కథా చిత్రం అనేది మనం చూడలేకపోతున్నాం. అవును. అట్లాంటి సినిమా ఏమైనా తీసే ఆలోచన ఉందా సార్? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే కాదు, అలా ఫలానాది అలా అని కాదు, చేయటం మాత్రం ఏదో చేస్తా ఉంటాం, స్క్రిప్ట్స్ అవి చేస్తా ఉంటాం. ఇన్నేళ్ళ సినీ ఫీల్డ్ లో మీరు సంతృప్తిగా ఉన్నారా? 100%. 100%. ఓకే. నాకు ఎందుకంటే భగవంతుడు చాలా మందికి ఓవర్ నైట్ స్టార్టప్ ఇచ్చి ఉండొచ్చు, బట్ నాకు ఓవర్ ఇయర్ ఐఎమ్ హ్యాపీ, డే బై డే ఐఎమ్ హ్యాపీ. ఒక దశాబ్దం తర్వాత కూడా నేను పెరుగుతానే వెళ్ళాను తప్ప, నన్ను భగవంతుడు పెంచుతానే వెళ్ళాడు తప్ప, అది చాలు కాదు.